వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించడం జరిగింది కేంద్రం నుండి కూడా. కాబట్టి లేని నగరాన్ని ఊహించుకొని పదే 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 భారత్ 4 సిటీ కడతా, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న హైదరాబాద్ నగరం నుంచి ఎందుకు పట్టించుకోవడం చెప్పేసి నగర ప్రజలు ప్రశ్నిస్తారు మిమ్మల్ని. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే మెట్రో 40-50 కిలోమీటర్ల దూరం పెట్టిండి. ఇక్కడ కూటవేటు దూరంలో ఉన్నటువంటి నార్త్ సిటీ మా సుచిత్ర ప్రాంతం కానివ్వండి, కొంపల్లి ప్రాంతం కానివ్వండి, మేడ్చల్ అంతా కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ చాలా దగ్గరగా ఉండేది. ఇక్కడ ప్రపోజల్ పెట్టకుండా మరి అక్కడ పెట్టిన మూలన ఉన్న ప్రాజెక్ట్ అంతా కూడా మరి రిజెక్ట్ కావడం జరిగింది కేంద్రం నుండి కూడా. కాబట్టి ఈరోజు నార్త్ సిటీని పూర్తిగా విస్మరించడం జరిగింది. అందుకే ఈరోజు ఏ అడుగు ముందుకు పోయాలన్నా సరే దాంట్లో వయబిలిటీ లేక, దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ లేక, దానిపైన సరైనటువంటి సమగ్రమైనటువంటి మరి దానిపైన అధ్యయనం చేయకపోవడం మూలన ఈరోజు పదే 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 ఈ యొక్క మెట్రో ప్రాజెక్టు వెనుకబడిపోతా ఉన్నది. దాన్ని ముందు తీసుకోలేకపోతా ఉన్నది ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి యొక్క అసమర్థత స్పష్టంగా బయటపడుతూ ఉన్నది. ఈరోజు మరి కేంద్రంలోకి వెళ్ళి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎల్ఎన్టీని స్వాధీనం చేసుకున్న తర్వాత మేము లోన్ తీసుకున్నాం జైకాన్ నుంచి అని చెప్పి ప్రకటించేసి నేను అక్కడ సెకండ్ ఫేజ్ ఇస్తున్నా, థర్డ్ ఫేజ్ ఇస్తున్నా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత మళ్ళీ కేంద్రం నుంచి అడ్డంకులు వచ్చిన తర్వాత మళ్ళా అది మొదటికే మోసమైపోయినట్టు పోయి కోల్డ్ స్టోరేజ్లో పడ్డది. మళ్ళీ ఈయనతోని చేతగాక, రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతగాక మళ్ళీ కేంద్ర మంత్రి మరి కిషన్ రెడ్డి పైన దుమ్ముత్తి పోసి తిట్టినట్టు చేసి కొట్టాడినట్టు చేసి డ్రామాలాడి మళ్ళీ ఇద్దరు కలిసిపోయి ఢిల్లీలో కూర్చొని మళ్ళీ మళ్ళీ దీన్ని మేము రివాల్యుయేషన్ చేయాలా మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ స్టడీ చేస్తామని చెప్పేసి మళ్ళీ ఒక దొంగ నాటకానికి తెరలేపినారు. ఇదంతా కూడా కాలయాపన చేయడానికి, ఇదంతా కూడా కోల్డ్ స్టోరేజ్ పెట్టడానికి తప్ప ఇది అడుగు ముందు వేయడానికి పనికి రాదు. స్పష్టంగా కనపడుతోంది, అర్థమవుతా ఉన్నది. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు హైదరాబాద్ నగర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వారితోని చేత కాదు. ఇదే కేంద్ర ప్రభుత్వం గతంలో సహకరించకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మెట్రో ఫేజ్ 1 పనులన్నింటినీ కూడా దగ్గరుండి పూర్తి చేసి స్వశక్తితోని సొంత డబ్బులతోని రాష్ట్ర ఖజానాతోని పనులు పూర్తి చేస్తున్న ఘనత మరి ఆ రోజు కేసీఆర్ గారికి మా బీఆర్ఎస్ ప్రభుత్వంగా దక్కుతుంది. ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ముఖ్యమంత్రికి చేతగాక పదే పదే వారిపై దుమ్మెత్తిపోసి వారితో డ్రామాలాడి నాటకాలాడి కేంద్రంలో ఒప్పందం చేసినట్టు చేసి మళ్ళీ దీని రివాల్యుయేషన్ గురించి ఎస్బీఐ క్యాప్స్ అనే సంస్థ మళ్ళీ రివాల్యుయేషన్ చేసి మళ్ళీ దీనంతా మొదటి నుంచి చేస్తామని చెప్పడం ఇదంతా కూడా ఒక దొంగ నాటకంలో భాగమని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇదే ఎస్బీఐ క్యాప్స్ ముంబై మహానగరంలో ఇదే వాల్యుయేషన్ గురించి చేపడితే 2 సంవత్సరాలు పట్టింది. అంటే ఇదంతా కూడా మెట్రో ప్రాజెక్ట్ అంతా తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్ పడేసినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వీరితోని కాదు, ఇది కాని పని. అయ్యే పనులని కొనసాగించకుండా అవన్నీ కూడా రద్దు చేసి ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకొని మేము లోన్ తీసుకుంటామని చెప్పి అన్ని కూడా తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, ఏదో చేసేస్తామని పోకడకు పోయి బోర్ల బొక్కడ పడిపోయింది ముఖ్యమంత్రి. కాబట్టి ఈ ప్రజలు అందరూ గమనిస్తా ఉన్నారు. దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం డే 1 నుండి కూడా హైదరాబాద్ నగరంలో ఉత్తర భాగం నార్త్ సిటీస్ ప్రాంతం అయితే మా సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్ ప్రాంతం మీద కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నదో మరి ఈ ప్రాంతానికి మెట్రో రావాలే, పెద్ద ఎత్తున జనాభా ఉన్నారు, నగరానికి దగ్గరగా ఉన్నది. కాబట్టి మెట్రో సాధన సమితి పేరు మీద గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన సమగ్రంగా మరి విచారణ సమగ్రంగా దీనిపైన అవగాహన ఉండి పోరాటం చేస్తూ ఉన్నారు. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి దొంగ నాటకాలు ఆడుతా ఉన్నది స్పష్టంగా ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఇదే ఒక మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో వారి ద్వారా రేపు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పేసి కూడా మేము ఆలోచన చేసి ఇప్పుడే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకున్నాం. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి సత్వరం నీ నిజాయితీ నిరూపించుకోవాలంటే తక్షణం మీరు మీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే సొంత స్వశక్తితోనే టెండర్లు కాల్ఫర్ చేయండి. కేంద్రం దానంతలే దిగొస్తుంది తప్ప నువ్వు ఏదో ఆధారపడి కేంద్రం వస్తుంది చేస్తుందని చెప్తే మాత్రం కాని పని. అది కళని మిగిలిపోతుంది. ఇప్పటికే నువ్వు 3 సంవత్సరాలు దగ్గర నీ యొక్క టర్మ్ అయిపోయినది. ఇంకా 2 సంవత్సరాలు చేసేదే ఉండదు. కాబట్టి ఇమీడియట్ గా
నీ యొక్క నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే ప్రాంతాన్ని నుంచి ఎంపీ ఎన్నికైనటువంటి మీరు ఈ ప్రజలకి చేసింది ఏమి లేదు, చేసేది ఏమి లేదు, చెప్పేది ఏం లేదు, వారికి చేసేది ఏం లేదు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను పార్లమెంట్ పంపించి ఆదుకున్న ప్రజల యొక్క ప్రాంతం అంతా కూడా ఈ ప్రజలను మోసం చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ యొక్క మెట్రో సాధించే వరకు కూడా తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళనలు తప్పవని చెప్పేసి కూడా నేను సందర్భంగా హెచ్చరిస్తాను. మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చాలా డే 1 నుంచి కూడా దీనిపైన సమగ్రంగా మరి అవగాహనతోని మరి పదే పదే దీనిపైన పర్యవేక్షించుకుంటూ పనులు ముందుకు సాగాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నారు. తప్పకుండా వారికి సంఘీభావంగా వారికి సహకారం అందిస్తాం. తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేపడతామని చెప్పి సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. మీరు మాట్లాడండి.